డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 11న మామిళ్లపల్లె గ్రామంతో పాటు రాంపురం, రాచావాండ్లపల్లి, నల్లమేకలపల్లి, జక్కాసానికుంట్ల గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ ఎస్ గోవర్ధన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కడప తదితరులు పాల్గొన్నారు. నాగునీటి సమస్య చెప్పారు. మీకు వారం 10 రోజుల్లో మన గోరకల్ నుంచి పైప్ లైన్ వస్తా ఉంది. తప్పకుండా 10-15 రోజుల్లో మీ అందరూ కూడా ఇంటింటి కుళాయి వేసి నేను డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ గ్రామంలో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు బ్రహ్మాండంగా ఉంది. ఈ గ్రామం అంతా వీళ్ళందరూ కూడా చాలా మందికి ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ రావడం జరిగింది. శాశ్వతంగా నడవలేని వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ గ్రామంలో. కాబట్టి అదేవిధంగా నడవలేని వారికి కూడా బ్యాటరీ వాహనాలు ఇవ్వడం జరిగింది. వారందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేస్తాను. కాబట్టి ఏదేమైనా సరే ఈ రాంపూర్ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో అందరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డాయన్నారు. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కూడా పడినాయని చెప్పి వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్ తెలిపాడని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి కొంత ప్రెషర్ తగ్గి నీళ్లు రావడం లేదని చెప్తా ఉన్నారు. అది కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాం. తప్పకుండా ఈ గోరకల్ రిజర్వాయర్ నుంచి కూడా పైప్ లైన్ వేస్తున్నారమ్మా. మీ అందరికీ ఇంటింటి కుళాయి ఇచ్చి తప్పకుండా మీ అందరికీ నీటి సమస్య తీరుస్తామని చెప్తాను. అలాగే గతంలో ఇక్కడ ఆర్టీసీ బస్సు వచ్చేది, ఇప్పుడు రావడం లేదని తెలుపుతారు. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే తప్పకుండా అమ్మా రోడ్లు బాగున్నాయి, మీకు ఆర్టీసీ బస్సు కూడా వేసేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఆస్వాదించాలా. రాబోయే కాలంలో మరి ఈ యొక్క స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి. సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్ కానీ వస్తున్నాయి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఆస్వాదించాలా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆస్వాదించాలా, బీజేపీ పార్టీ కూడా ఆస్వాదించాలని చెప్పి తెలియజేస్తాను. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు చెప్పినటువంటి పథకాలన్నీ వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, అమ్మకు వందనం వచ్చింది, అలాగే నీటి సమస్య దృష్టికి తీసుకొచ్చినారు, అలాగే ఆర్టీసీ సమస్య దృష్టికి తీసుకొచ్చినారు. అంగన్వాడీ కేంద్రం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాదాపుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు, భోజనం పెడతారు, పప్పనము, పులిహోర ఇటువంటి అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేశారు అంగన్వాడీ కేంద్రంలో కూడా. కాబట్టి ఏదేమైనా సరే ఈ గ్రామంలో సమస్యలు తక్కువ ఉన్నాయి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తాం. మామిళ్లపల్లె గ్రామంలో వెంకట్రాముడు గారికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో నెలకు 15,000 రూపాయలు ఈయనకు పెన్షన్ చేస్తున్నారు. అలాగే ఈయన భార్య కూడా వికలాంగురాలు, ఆమె కూడా దాదాపుగా 6,000 రూపాయలు నెల పెన్షన్ ఇస్తారు. వెరసి ఇద్దరు కలిపి 21,000 నెలల వస్తా ఉంది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇతనికి ఈ సైకిల్, బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకుని మరి ఇతను ఊరు తిరుగుతా ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా సరే ఇటువంటి వ్యక్తులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వంలో ఆర్థిక సాయం అందించే కాక నెల నెల వీళ్ళకు డబ్బులు పడతా ఉన్నాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తాం. ప్యాపిలి మండలం నల్లమేకలపల్లిలో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నట్టు మా తల్లులందరికీ కూడా చాలా మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనం కింద పిల్లలకు మా అందరికి కూడా డబ్బులు పడినాయి సార్ అంటున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా మా ఇళ్లకు వస్తున్నాయి సార్, ప్రతి 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అని వాళ్ళు అదే విధంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి కావాల్సిన వసతులన్నీ మాకు సమకూర్చున్నారు సార్. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేమందరం కూడా సుఖంగా ఉన్నామని చెప్పి వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. కాదు ఏదేమైనా సరే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాం సార్. ఎందుకంటే మాకు పేరు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు కూడా మా గ్రామానికి వచ్చించాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా మహిళా తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి
మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలియజేస్తాం. మామిలిపల్లి గ్రామంలో ఈ తల్లికి నెల నెలా పెన్షన్ గా 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తారు. కాబట్టి అవ్వ చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడిని నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను సార్. ఆయన ఎప్పుడు ఎలక్షన్ నిలబడినా కూడా నేను చంద్రబాబు నాయుడు తప్ప వేరే వారికి ఓటేసే ప్రసక్తి లేదు, సైకిల్ గుర్తుగా నేను ఓటేస్తానని చెప్పి అవ్వ ప్రతిజ్ఞ పొందానని తెలియజేస్తాను. ఎవరికేసావా ఓటే చెప్పోదు అట్లా నువ్వు చెప్పు గట్టిగా. చంద్రబాబు నాయుడు ఓటేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తాను. మనం సంతోషిస్తున్నాం.